దేవుడు నిర్మించినటువంటి తన ఇంటిలో దేవుని ప్రతినిధి మొదటి వచనం, దేవుని ప్రతిమ రెండవ వచనం, దేవుని ప్రతిబింబం మూడవ వచనం. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి, మీ మనసులో ఉండిపోవాలి. ప్రతినిధి, ప్రతిబింబం మరియు ప్రతిమ. మానవుడు ఏ విధంగా అయితే ఆలయ నిర్మాణం చేసి అందులో ఒక రాయి చేత, ఒక కర్ర చేత, ఒక మట్టితో, లేకపోతే వేరు వేరు పదార్థాలతో తనకు నచ్చినటువంటి ఒక ఆకారాన్నిచ్చి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడో, అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అనంటే దేవుడు నిర్మించినటువంటి ఈ ఆలయం భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస స్థలములో నిన్ను, మనలను దేవుని ప్రతిమగా, దేవుని ప్రతిబింబంగా, దేవుని ప్రతినిధిగా ఆయన ఏర్పరచి మనకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి నువ్వు దీన్ని, ఇందులో నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు విస్తరించు, నువ్వు భూమిని నిండించు మరియు దానిని ఏలు అని చెప్పాడు. ఇది ఆయన చేసినటువంటి ఆలయములో ప్రతిమ యొక్క ప్రతిష్ఠ. దానికి కరెక్ట్గా ఆపోజిట్గా చేయటమే విగ్రహారాధన. అంటే ఆయన చేసిన ఆలయము కాదని, మనుష్యుల యొక్క నిర్మాణం, సృష్టిలో ఉన్నటువంటి జంతు, పక్షి మరియు వస్తువుల యొక్క స్వరూపములో దేవుణ్ణి నిర్మించుకుని మనుష్యులే దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మమ్ముని ఏలు అని చెప్పుకోవటమే విగ్రహారాధన. అంటే కన్నులుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి పని చేయలేని, కాళ్ళుండి నడవలేని సమాజ నిర్మాణమే మనుష్యుల యొక్క ఆలోచన యొక్క ఫలితం. కానీ దేవుని ఆలోచన యొక్క ఫలితం ప్రతి ఆలోచన అనగా ముఖ్యంగా ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మచేత నడిపింపబడటం. మన మధ్యాహ్నం చూసినట్లుగా ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మ ప్రభావములో నడిపింపబడటం అన్నది ఆయన చిత్తమైతే, ప్రతి విగ్రహము పతన స్థితిలో ఉన్నటువంటి, దేవుణ్ణి తిరస్కరించేటటువంటి ఆత్మ కలిగినటువంటి, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఆత్మ కలిగినటువంటి మానవ సమాజ నిర్మాణం చేయటమే ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మీరు తొలచుకున్న, మీరు సరిచేసుకున్న, మీరు నిర్మించుకున్న వ్యవస్థలలో నుండి వాడు పనిచేస్తాడు. అది కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, మనుషులకు దూరం చేసేటటువంటి ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలన్నిటినీ క్యాప్చర్ చేస్తూ, వాటిని హైజాక్ చేస్తూ దేవునికి విరోధముగా, మనుష్యుల నుంచి మనుష్యులకు విరోధముగా పనినటువంటి పన్నాగమే విగ్రహారాధన. చాలామంది విగ్రహారాధన అనంటే ఏదో ఒక ఆకారమునకు చేసేటటువంటి ఆరాధన అనుకుంటారు. కాదు, అది ఒక మొదలు. కానీ దానిని పొడిగిస్తే, దానిని ముందుకు తీసుకుని వెళ్తే విగ్రహము మరియు విగ్రహారాధన అన్నది చాలా డీప్, లోతైనటువంటి ఒక అనుభవం. ఈ విగ్రహారాధన మీ పిల్లలతో మొదలవుతుంది. మీ పిల్లల పట్ల మీకున్నటువంటి మక్కువను మనిషి ఆరాధించే క్రమంగా తీసుకుని వెళుతుంది. మీ భర్తతో మొదలవుతుంది, మీ భార్యతో మొదలవుతుంది, అందంతో మొదలవుతుంది, జ్ఞానంతో మొదలవుతుంది, సంబంధాలతో మొదలవుతుంది, కులంతో మొదలవుతుంది, సమాజముతో మొదలవుతుంది, ఉనికితో మొదలవుతుంది, రాజకీయ వ్యవస్థ, అలాగే పరిపాలనా వ్యవస్థ. ఇలా మెల్లిమెల్లిగా మీ పైన అన్ని రకాలైనటువంటి లేయర్స్, తెరలుగా, పొరలుగా మీ పైన అధికారం చేస్తుంది. ఇది
చూడటానికి వినటానికి అంత ప్రాక్టికల్గా మీకు అనిపించకపోవచ్చు, కానీ ఇదే ఆ వ్యవస్థ. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని స్థానాన్ని మనుష్యుడు సృష్టించినటువంటి ఏ వ్యవస్థకు, ఏ ప్రణాళికకు, ఏ కులానికి, మతానికి, అందానికి, గర్వానికి, చదువుకు ఇచ్చిన అది విగ్రహారాధనే. ఆ విగ్రహారాధన కారణం చేత మనము బెరిత్ ఒలాం నుంచి దూరమయ్యాం. దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన ఏమిటి అనంటే, దూరమైనటువంటి మనుష్య సమాజాన్ని నేను తిరిగి నా వైపుకు తెచ్చుకుంటాను అని చెప్పటమే. దూరమైనటువంటి మనుష్య సమాజం, నన్ను విడిచిపెట్టిపోయినటువంటి మనుష్య సమాజం, అనాథలుగా ఉన్నటువంటి మనుష్య సమాజం, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క క్లచెస్, వాటి యొక్క ఈ బంధకములలో ఉన్నటువంటి మనుష్య సమాజాన్ని నేను విడిచిపెట్టను, నేను తిరిగి నా వైపుకు తెచ్చుకుంటాను అని దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ బెరిత్ ఒలాం. అది మనుష్యుడి చేత కాదు. ఎందుకు అనంటే, ఒక్కసారి దేవుణ్ణి తృణీకరించినటువంటి మనిషి, ఒక్కసారి దేవుణ్ణి తృణీకరించినటువంటి మనుష్య సమాజం దేవునికి మనిషికి మధ్య ఒక అగాధాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో తెలిసినటువంటి మనిషి ఇప్పుడు దేవుణ్ణి తిరస్కరించడం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో మర్చిపోయాడు. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులను తనకు దేవుడుగా చేసుకున్నాడు, తనపై అధికారిగా చేసుకున్నాడు. దాని కారణం చేత దేవుని గుణగణాలను మర్చిపోయాడు. కానీ ప్రభువు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన అన్నాడు, తిరిగి నిన్ను నేను నా కుటుంబముగా చేసుకుంటాను, నా కుటుంబముగా చేసుకొని నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం యొక్క సారాంశము ఇదే: నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను.